హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ద్వారా పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి చాలా నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 3,487 కోట్ల రూపాయలను దాదాపుగా 3 ఎకరాల లోపుకి సంబంధించిన రైతులకి జమ చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన వారు ఇంకా ఎప్పుడు మా భరోసా నిధులు వస్తాయని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. చాలామంది కూడా ఆందోళన చెందుతున్నారు. అప్పులు తెచ్చి వ్యవసాయాన్ని చేయడం కానీ ఇతర ఎరువులకి సంబంధించి బాకీలు పెరిగిపోవటం లాంటివి ఈ యాసంగి సీజన్కి సంబంధించి చేస్తున్న నేపథ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోలో రైతు భరోసా అనే పథకానికి సంబంధించి ప్రభుత్వం తెలిపిన కొన్ని అప్డేట్స్ ఏంటివి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అంటే ఎంత ఎకరం కలిగిన వాళ్ళకి ఏ రోజున నిధులు జమ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే నిన్న ఆర్థిక శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ని ఇచ్చారు. 3 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసాని తక్షణమే ఇవ్వండి, జమ చేయండి అని చెప్పేసి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఇప్పటివరకు 4 విడతల రైతు భరోసా నిధులు జమ చేశామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఫిబ్రవరి 12వ తారీఖు. ఈరోజు మార్చి నెల ప్రారంభమైంది. కానీ 3 ఎకరాలకి సంబంధించి ఇంకా రైతు భరోసా నిధులు జమ కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు కొంతమందికి అసలు ఏంటి అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి ఉన్నది. అసలు కారణం ఏంటిది అనేది చివరిలో చెప్తాను. నిన్నటి ఒక స్టేట్మెంట్ ఇది ఉంది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో మార్చి 31 లోపు మొత్తం నిధులను రైతు భరోసాకి సంబంధించిన నిధులను జమ చేయబోతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్కసారి స్టేట్మెంట్ చూడండి. మార్చి 31 లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాల లోపున్న రైతులకు నిధులు జమ చేసిందని, ఇకపై మిగతా వారికి జమ చేస్తుందని వెల్లడించారు అనే స్టేట్మెంట్ చూసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది. ఫస్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ గురించి వివరణ ఇస్తాము. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనే పథకాన్ని 7,500 రూపాయలతో ప్రారంభిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తర్వాత 2 కార్ల అనంతరం 3వ కారు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన 3వ కారులో రైతు భరోసా పథకాన్ని చాలా ఆలస్యంగా ప్రవేశపెట్టి కూడా, అంటే జనవరి 26, 2025లో వాస్తవానికి యాసంగి సీజన్ సెప్టెంబర్ నెలలోనే ప్రారంభమైంది. కానీ 2025 జనవరిలో వానాకాలం సీజన్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రైతులకి రైతు భరోసా అని చెప్పేసి మొదటి విడత జనవరి 27వ తారీఖు నాడు నిధులను రైతుల ఖాతాలలో జమ చేస్తూ ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఇలా ఇప్పటి వరకు 4 విడతలకు సంబంధించిన నిధులు ఇచ్చారు. జనవరి 27, ఫిబ్రవరి 5వ తారీఖు 1 ఎకరం, ఫిబ్రవరి 10వ తారీఖు 2 ఎకరాలు, ఫిబ్రవరి 12వ తారీఖు 3 ఎకరాలు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఎలాంటి రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేసినట్టుగా అప్డేట్లు. అయితే 3 ఎకరాలకి సంబంధించి నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపుగా చాలా ఏరియాలలో సర్వే నెంబర్లలో భూములు ఎక్కువగా ఉండటం, అంటే ఇక్కడ సర్వే నెంబర్లో భూమి చేసిన వ్యక్తికి అలాగే గతంలో అమ్మిన వ్యక్తికి ఇద్దరికి భూములు ఉన్న నేపథ్యంలో సర్వే నెంబర్లలో ఎక్కువ భూములు తేలుతున్నాయనేది అధికారులు గుర్తించి ఈ సర్వే నెంబర్లో ఉన్న అన్ని ఎకరాలకి కూడా భరోసాని బ్లాక్ చేసినట్లుగా సమాచారం తెలుస్తుంది. దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది, అనర్హులకు కూడా భరోసా నిధులు వెళ్తున్నాయి అనేది ప్రభుత్వం చెప్తున్న వాదన. సో ఎవరికైనా అర్హత ఉండి రైతు భరోసా రాకపోతే అధికారులను సంప్రదించండి. ఇక ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఏమో మార్చి 31 లోపు, డిప్యూటీ సీఎం గారి స్టేట్మెంట్ ఏమో 3 ఎకరాలు ఉన్న వారందరికీ వెంటనే విడుదల చేయాలని, అలాగే మిగతా వారందరికీ కూడా మొదటి వారంలోగా భరోసా సాయాన్ని విడుదల చేయాలని చెప్పేసి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే వీటిని మనం పరిశీలన చేసుకుంటే గతంలో ఉన్న ప్రాసెస్ని మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్చి 5వ తారీఖు నాడు దాదాపుగా 4-5 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో భరోసా నిధులు జమ అయ్యేలా అవుపిస్తున్నాయి. మార్చి 10వ తారీఖు నాడు
5, 6 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా పడొచ్చనేది తెలుస్తుంది. మార్చి 12వ తారీఖు 6, 7 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులు జమ కావడానికి అవకాశాలు అవుపిస్తున్నాయి. సో, ఇలా మార్చి 31 లోపు ప్రభుత్వం మిగిలిన 5,000 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో జమ చేయబోతుందనే సమాచారం అయితే ఈ సందర్భంగా ఈ ప్రకటనల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో, ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే మీకు తెలియజేశాను. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.